భారతదేశం టెర్రరిజంని ఎలా వ్యతిరేకిస్తుందో, ఇండియాస్ కౌంటర్ టెర్రరిజం పాలసీ ఏంటో, ఇండియా టెర్రరిజం వల్ల ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొందో ఇదంతా ప్రపంచానికి తెలియాలి, మనం తెలియజేయాలి. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెగా డిప్లొమాటిక్ అవుట్ రీచ్ ఒకటి లాంచ్ చేస్తుంది. దీనిలో 7 డెలిగేషన్స్ కంప్లీట్గా 7 బృందాలతో మన టీమ్స్ని పంపిస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాలకి. దీనిలో 59 మంది సభ్యులు ఉంటారు. మొత్తం 7 డెలిగేషన్స్ కలిపి 59 మంది సభ్యులు ఉంటారు. వాటిలో ఇంక్లూడింగ్ 31 పొలిటీషియన్స్ ఫ్రమ్ ఎన్డీఏ, ప్రస్తుతం పరిపాలన ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ తరఫున 31 రాజకీయ నేతలు, అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీల తరఫున 20 మంది రాజకీయ నేతలు ఉంటారు. ఇది మొత్తం కూడా భారతదేశం అసలు ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయాల్సి వచ్చింది, అండ్ భారతదేశం జీరో టాలరెన్స్ టు టెర్రరిజంకి ఎటువంటి టాలరెన్స్ చూపించదు, భారతదేశం యొక్క నరేటివ్ ఏంటి, ఏం చెప్పాలనుకుంటుంది ప్రపంచానికి, దీనికి సంబంధించి 59 మంది సభ్యులతో 7 డెలిగేషన్స్ మే 23వ తారీఖున బయలుదేరబోతున్నాయి.